హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు సిరి చేత గార్డెనింగ్. నాకు సొరకాయలంటే రకాలు పెంచాలంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి. ఇవి అవేనండి. మాకు ఒక చిన్న రేకుల షెడ్ ఒకటి ఉంది. టెర్రస్ గార్డెన్ అస్సలు లేదండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయ్యింది. మా గోడ పక్కమ్మట చిన్న ఖాళీ స్థలం ఉంటే దానిలో చేలో మట్టి వాడేసిన టీ పొడి మా షాప్లో వచ్చింది. అదేను మా గేదె ఎరువు వేసి నేను సొరగింజలు ఇలా డైరెక్ట్గా పెట్టేశానండి. అలా ఫస్ట్ టైం పెట్టినప్పుడే నాకు 150 వచ్చాయండి కాయలు. చూసారా, నేను పండించిన సొరకాయలన్నీ ఇలా పెట్టాను. రకరకాల సొరకాయలండి, అన్నీ నాటువేనండి. ఆ సీడ్స్ నాకు మా బాబాయ్ ఇచ్చారండి. అక్కడి నుంచి సేవ్ చేసుకున్నాను అనమాట. నేను మా ఇంట్లోకి తినటమే కాకుండా నేను బయట వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మరీ ఇచ్చానండి. ఒక్కొక్కరి ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇచ్చానమాట. అలా సీడ్స్ పెంచి పెంచి డెవలప్ చేసి నేను ఇంకా ఇయర్ కూడా ఎక్కువ పెంచాలని చెప్పి అనుకున్నానండి. తర్వాత నేను ఒక 1 ఇయర్ దాటిన తర్వాత నేను హ్యాపీ గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. అప్పారావు సార్ నాకు పరిచయం అయ్యి అక్కడి నుంచి నాకు రకరకాల సీడ్స్ ఇచ్చారనమాట. వాటిని కూడా నేను డెవలప్ చేసుకుంటూ వచ్చానమాట. అలా రకరకాల సొరకాయలు చూడాలంటే ఆ చెట్టుకి వేలాడుతూ ఉంటే మాత్రం ఎంతో బాగుంటాయండి. లాస్ట్ ఇయర్ 150 వచ్చాయి. ఈ ఇయర్ ఎన్ని వచ్చాయని అడగరేంటి, 250 దాటేసేయండి. ఆల్మోస్ట్ నేను చాలా వరకు పిక్స్ తీయలేదనమాట. ఒక్కొక్కసారి నేను ఊర్లో ఉండి లేక మా వాళ్ళు సరిగ్గా తీయలేదు. మేము ఎక్కువగా తినమండి. ఫస్ట్ టైం వచ్చిన కాయ మాత్రమే తింటాము. తర్వాత వచ్చిన కాయలన్నీ ఇంటి దగ్గర వాళ్ళందరికీ తలకొక కాయ చొప్పున ఇచ్చేస్తాను. తర్వాత నుండి ఇక మేము మా షాప్ ఉంది కదా, షాప్ దగ్గర పెట్టేసి సేల్ చేసుకుంటూ ఉంటాం అనమాట. నాటు ఆర్గానిక్ సొరకాయలండి, ఎటువంటి మందులు కొట్టనమాట. వచ్చినవి వస్తాయండి. పాలినేషన్ అస్సలు చేయనండి. మేము ఉండేది పచ్చని పంట పొలాల మధ్యన కాబట్టి పాలినేషన్ వాటంతటికి అవే చేసేసుకుంటాయండి. కొన్ని పిందెలు మాడిపోతూ ఉంటాయి, బలం తగ్గో ఏమో తెలియదు, కానీ నేనైతే ఎటువంటి మందులు స్ప్రే చేయనండి. వచ్చినట్టు మాత్రం అలా నేను సేల్ చేస్తూ ఉంటాను అనమాట. కాయ 20 రూపాయలకి అడిగిస్తానండి. ఈరోజు ఏమైందంటే ఒకే ఒక్క సొరకాయ వచ్చిందనమాట. వస్తే ఆ కాయ నేను ఏం చేశానంటే షాప్లో పెట్టానమాట. వస్తే మా షాపు దగ్గరికి కారు వేసుకొని 2 పర్సన్స్ వచ్చారు. ఏదో సంథింగ్ తీసుకుందామని జస్ట్ కూర్చుందామని చూసి ఆ కాయ చూసారనమాట. ఆ కాయ నాకు కావాలమ్మా అన్నారు. ఎంతనంటే 20 రూపీస్ చెప్పానండి. అయితే ఏంటి చిన్న కాయ 20 రూపీసా అని అన్నారు. అయితే అదే హైదరాబాద్లో అయితే చాలా చిన్న కాయ 50 రూపీస్ ఉంటుందండి అని అంటే, నేను ఎప్పుడైతే హైదరాబాద్ అన్నానో ఆర్గానిక్ అని చెప్పాను. అమ్మ నువ్వు చిన్న షాప్లో ఉన్నా సరే చాలా ఆర్గానిక్ అని చెప్పావు, చూసావా, మేము హైదరాబాద్లో ఉండి కూడా ఆర్గానిక్ అని మోసం చేస్తున్నారు మమ్మల్ని. కానీ ఏది ప్యూరో, ఏది ఆర్గానికో, ఏది మెడిసిన్ వాడిందో తెలియట్లేదు మాకు. కానీ నువ్వు ఇంత కరెక్ట్గా చెప్పావు కదా, అది నచ్చింది మాకు ఆ సొరకాయ కావాలి అని అన్నారండి. తీసుకున్నారు. ప్లస్ మా షాపులో మాకు ఉసిరికాయ పికిల్ ఉంది. అంటే మేము ఆల్రెడీ పికిల్స్ కూడా పెడతాం కదా, ఆ పికిల్ కూడా తీసేసుకున్నారనమాట. చాలా టేస్ట్ బాగుందమ్మా అని చెప్పి అక్కడే తిని చూశారు. నిజంగా మీ షాపుల దగ్గర మేము ఆన్లైన్లో చాలా ప్రైస్ కొంటున్నాం, పికిల్స్ కానీ కూరగాయలు కానీ. ఇలా మీ షాపుల దగ్గర తీసుకోవడం చాలా తక్కువ, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాం అని అన్నారు. నిజంగా చాలా నాకు హ్యాపీ అనిపించిందండి నిజంగానే అసలు. ఎందుకంటే ఇదే ఆర్గానిక్ హైదరాబాదులో కనీసం 60-70 రూపీస్ చెప్పినా సరే తీసేసుకుంటారండి. అసలు అట్లాంటిది మనం ఎటువంటి మందులు స్ప్రే చేయని ఆర్గానిక్ కూరగాయలు కదా. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఉండేయండి ఇలా ఆర్గానిక్ అని, కానీ ఇప్పుడు ఏంటో అసలు నిజంగా ఈ కూరగాయల మూలంగా, మందుల మూలంగా, బియ్యం మూలంగా మనం ఇలా అయిపోతున్నాము. చూసారా ఎన్ని సొరకాయలు వచ్చాయో. ఇవన్నీ నాటు సొరకాయలండి, ఎంత గ్రీన్గా ఉన్నాయి చూసారా. కొన్ని మాత్రం పెట్టాను, పెంచాను, కాయలు వచ్చాయి. ఇంకా సీడ్స్కి ఉంచుదామని అనుకునేలోగా కొన్ని కాయలు మిస్ అయ్యాయండి. నెక్స్ట్ టైం మాత్రం నేను ఇంకా సార్ని అడిగి కొన్ని సీడ్స్ సేవ్ చేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇంకో కాయ వస్తుందిలే అనుకున్నాను. కాకపోతే మరి అన్ని చెట్లు ఒకే చోట ఉండడం మూలంగానో ఏమో తెలియదు, కొన్ని కాయలు మిస్ అయ్యాయన్నమాట. ఢిల్లీ సొరని అది ఒక్క కాయ కాసింది. నాటు సొరకాయ బారుది కూడా గ్రీన్గా ఉండేది, అది కూడా ఒక 2-3 కాయలు వచ్చాయి. సీడ్స్ కొంచుదాం అనుకునేసరికి అది కూడా మిస్ అయ్యింది. ఇవేమో రైతు బజార్లో దొరుకుతాయి కదా వైట్ సొరకాయలు, ఇవి 7 ఫీట్ సొరకాయలు కూడా వచ్చాయండి. నిజంగా
నిజంగా హ్యాపీ గార్డెనింగ్ అప్పారావు సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నాకు ఎప్పుడు అడిగినా సీడ్స్ లేదని చెప్పరు. కంపల్సరీ అడిగిన ప్రతిసారి ఇచ్చి పంపుతారండి. అస్సలు విసుగనేది ఉండదు. నేను అలా సేవ్ చేసుకున్నానండి ఈ సీడ్స్ అన్నీ. మళ్ళీ నేను ఈ సీడ్స్ అన్నీ సేవ్ చేసి నేను అప్పారావు సార్ పంపిస్తాను. నాలా ఎలా పంపించారో అందరికీ కూడా సార్ అలా పంపిస్తారు. ఇది చూసారా, వంపుల సొరకాయ. నేను పెట్టానండి ఈ పేరు వంపుల సొరకాయ అని. ఆ సీడ్స్ కూడా నేను ఒక 2 కాయల దాకా ఉంచాను. నా ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళు ఆ పైన సొరకాయ డొప్పలు ఉంటాయి కదా, అవి కావాలి అన్నారు. వాటికి పెయింట్లు వేస్తారండి. ఈ సొరకాయలు మరి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి.